Friends, ట్రిక్స్ టు రిమెంబర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటాం. సో ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మర్చిపోవడం జరుగుతుంది. సో వాటి కోసం ఈ ట్రిక్స్ టు రిమెంబర్ ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఇండియన్ హిస్టరీ అనగానే ముందుగా చాలామంది భయపడుతూ ఉంటారు. వీటిలో చాలా ఇయర్స్, ఫౌండర్స్ మనం ఇలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్ చెప్పడం జరిగింది. దీనిలో మొదటిగా సతీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సతీ సిస్టమ్ అనగానే గుర్తుండిపోయేలా ట్రిక్ దీంట్లో నేను చెప్తాను. వెన్ అండ్ హూ అబాలిష్డ్ సతీ సిస్టమ్, ఎవరు ఎప్పుడు రద్దు చేశారు సతీ సిస్టమ్ని అనేది క్వశ్చన్. దీనికి ఆన్సర్ 1829 ఆ ఇయర్లో విలియం బెంటిక్ అనే వ్యక్తి సతీ సిస్టమ్ని రద్దు చేశారు. దీనికి ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? 1829 రీజనింగ్ అనే సబ్జెక్ట్లో 18 అనే నంబర్కి ఆల్ఫాబెటికల్గా 18 అనగానే ఆర్ అనే లెటర్ గుర్తుంటుంది, 2 అనగానే బి అండ్ 9 ఐ. సో 1829 అంటే ఆర్బిఐ అనే వర్డ్ గుర్తుండిపోవాలి మనకి. విలియం అనే వర్డ్లో విల్, బెంటిక్ అనే వర్డ్లో బిఈ అండ్ సతీ సిస్టంలో సాటర్డే. సో ఇప్పుడు ఈ ట్రిక్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుందో మీకు చూపిస్తా. ఆర్బిఐ విల్ బీ హాలిడే ఆన్ సాటర్డే. ఇది గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ అనేది గుర్తుంటుంది. సతీ సిస్టమ్ అనగానే ఆర్బిఐ విల్ బి హాలిడే ఆన్ సాటర్డే, సతీ సాటర్డే అండ్ 1829 ఆర్బిఐ. ఇది ఎప్పటికీ మర్చిపోలేరండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ సెకండ్ వన్, రెండో సిస్టమ్ వచ్చి జమీందారీ సిస్టమ్. జమీందారీ సిస్టమ్ ఎవరు ఫౌండర్ అనేది క్వశ్చన్ ఇక్కడ. హూ ఫౌండర్ ద జమీందారీ సిస్టమ్? కార్న్ వాలిస్ అనే వ్యక్తి జమీందార్ సిస్టమ్ని కనుక్కున్నారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం? కార్న్ వాలిస్లో కార్న్ అనే వర్డ్ తీసుకోండి, జమీందారీ సిస్టంలో జామ్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ రెండు ఒకేలాగా ఉంది కాబట్టి నేను జామ్ అని రాశాను. దీన్ని ఈ 2 వర్డ్స్ అనేది మెయిన్. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కార్న్, జామ్, ఈ 2 వర్డ్స్ చిన్నపిల్లలు చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. కార్న్, జామ్ అనగానే జమీందార్ సిస్టమ్ అనగానే మనకి జామ్, కార్న్ ఇలా గుర్తుంటే సరిపోద్ది. ఇక్కడ ఇలా చాలా ఉన్నాయి ట్రిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.